మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయనున్నారు. త్వరలో మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరనున్నారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి రాజీనామా చేయనున్నారు. ఇక మోపిదేవి బాటలో బీద మస్తాన్రావు కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. ఆదివారం ఏపీ సీఎం చంద్రబాబును మోపిదేవి బీద మస్తాన్రావు కలిశారు. వైసీపీలోని పరిణామాలపై ఇద్దరు రాజ్యసభ సభ్యులు అసంతృప్తిగా ఉన్నారు. వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు. పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీ దుర్గా, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మా రాజ్యసభ సభ్యుడు జగన్ కి అత్యంత సన్నిహితంగా ఉండే మోపిదేవి వెంకటరమణ ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు. ఆయన రేపు మధ్యాహ్నం ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్ కి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖను ఇవ్వబోతూ ఉన్నారు. ఆయనతో పాటు పారిశ్రామికవేత్త అయిన రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు కూడా అదే బాటలో ఉన్నారు అని చెప్పి సమాచారం అందుతుంది. రాష్ట్రంలో ఒక కీలక మంత్రి ద్వారా ఈ ఇరువురు రాజ్యసభ సభ్యులు కూడా గత ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. సుమారు 2 గంటల పాటు జరిగిన ఈ భేటీలో రాజ్యసభ సభ్యులు ఇద్దరూ కూడా పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా తమకు ఎదురైన అవమానాల గురించి మాట్లాడినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మోపిదేవి వెంకటరమణ ఈ రేపు పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. అయితే ఆయన వచ్చే నెల 2వ తేదీన అమావాస్య ఉండటంతో అమావాస్య తరువాత తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది అని చెప్పి పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఈలోపు రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత మోపిదేవి వెంకటరమణ వైసీపీ క్రియాశీలక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నారని చెప్పి సమాచారం అందుతుంది. అయితే నెల్లూరుకు సంబంధించిన బిఎంఆర్ గ్రూప్ చైర్మన్ బీదా మస్తాన్రావు కూడా ఆయన కూడా రాజీనామా చేయబోతున్నారు అని చెప్పి సమాచారం అందింది. అయితే ఇంకా ఈ రాజీనామా అంశాన్ని మాత్రం బీదా మస్తాన్రావు అనుచరులు గాని ఆయన గాని ధృవీకరించలేదు. గత వారం ఆయన కూడా చంద్రబాబుతో భేటీ అయినట్టు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే బీదా మస్తాన్రావు కూడా గత కొంతకాలంగా కూడా పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. మొన్న ఎన్నికల సమయంలో ఆయన పట్ల వ్యవహరించిన తీర్పుపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. అయితే వీళ్ళిద్దరూ రాజీనామా చేయటం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇది బిగ్ షాక్ గా అందరూ పరిగణిస్తూ ఉన్నారు. మోపిదేవి వెంకటరమణ మాత్రం రేపు మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ చైర్మన్ కలిసి తన రాజీనామా లేఖను అందించబోతున్నారు. ఆ తర్వాత కూడా ఆయన నేరుగా గుంటూరుకు రాబోతూ ఉన్నారు. గుంటూరుకు వచ్చిన తర్వాత పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలని చెప్పి మోపిదేవి వెంకటరమణ నిర్ణయించినట్టు తెలిసింది. చంద్రబాబుతో జరిగిన భేటీలో నీ భవిష్యత్తు నేను చూసుకుంటాను అని చంద్రబాబు ఇచ్చిన హామీతోనే ఆయన పార్టీలో చేరుతున్నారు అని కూడా మనకి సమాచారం అందింది. మోపిదేవి వెంకటరమణకి మరో సంవత్సరం పాటు కూడా రాజ్యసభ సభ్యత్వం పదవీ కాలం ఉంది. అందువల్లనే రాజ్యసభ చైర్మన్ కు తన రాజీనామా లేఖ ఇచ్చి తాను వైసీపీ ద్వారా వచ్చిన రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేసిన తర్వాతనే పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు కూడా చంద్రబాబు వద్ద మోపిదేవి వెంకటరమణ చెప్పినట్టు తెలిసింది. దీంతో మోపిదేవిని పార్టీలో చేర్చుకునేందుకు కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు సంసిద్ధత వ్యక్తం చేశాయని చెబుతున్నారు. రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మధ్యవర్తిత్వంతోనే వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారని కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే రేపు మధ్యాహ్నం ఆయన రాజీనామా చేస్తూ ఉండటంతో ఆయన అనుచరులందరికీ కూడా ఫోన్ చేసి ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ తాను రేపు రాజ్యసభ సభ్యత్వానికి ఆ తర్వాత వైసీపీకి కూడా రాజీనామా చేయబోతున్నట్టు కూడా చెప్పినట్టు మనకు సమాచారం అందింది. లక్ష్మీ. థ్యాంక్ యూ రామారావు.